నా పేరు కవిత సురేందర్ రెడ్డి. నేను సివిల్ ఇంజనీరింగ్ చేశాను. నేను కన్స్ట్రక్షన్ వర్క్లో కూడా ఉన్నాను. హెల్త్ ప్రాబ్లం వచ్చి ఈ మెడిసిన్లో నేను యూజ్ చేశాక నేను ఈ వర్క్ మీద వచ్చాను. సార్ సపోర్ట్గా నేను వర్క్ చేస్తున్నాను. ఓకే, వెరీ గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ ఇంజనీరింగ్ శ్రీ కవిత సురేందర్ రెడ్డి. ప్రొఫెషనల్గా ఆర్కిటెక్ట్, సోషల్ సర్వీస్ మాత్రం హెల్త్ సర్వీస్. అయితే ఆర్కిటెక్ట్గా నాకు ఎంత అంటే ప్రేమ అంటే దాదాపు లీడింగ్ ఆర్కిటెక్ట్ నేను. నా ప్రొఫెషన్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఉంది. ఆ ఆర్ట్స్ కాలేజ్ చూస్తే నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఆర్ట్స్ కాలేజ్ ఇప్పుడు చూసి ఒక 20 years తర్వాత చూస్తే అది అట్లే ఉంటుంది, కానీ మనం ముసలేదు. కానీ ఆ ఇన్స్పిరేషన్ తోటి నా డిజైన్స్ కూడా అలానే ఉంటాయి. అందుకే నా ప్రొఫెషన్లో ఉన్న క్లయింట్ కూడా నా కోసం వెయిట్ చేస్తాడు. కానీ ప్రొఫెషన్లో ఉన్నా కానీ ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్ రావడానికి కారణం ఏంటంటే డ్రీమ్స్. అదేవిధంగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఫాదర్ టీచరు, మదర్ ఏమో అగ్రికల్చర్ చూసుకునేవారు. అందరూ మేనమామలందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అందరు ఇంజనీర్స్. అదేవిధంగా బాబాయ్ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీర్. వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లుంటుందంటే ఎప్పుడు మా పిల్లలు ఎప్పుడు జాబ్ చేస్తే బాగుంటుంది, కానీ నాకు ఎప్పుడు అట్లా లేకపోయింది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఒక డ్రీమర్ ఉండాలి, ఒక బిజినెస్ ఎంప్లాయీ ఉండాలి. అదే నా క్లాస్మేట్స్ వచ్చేసి అందరు డిఈలు ఎస్ఈలు ఉన్నారు. బట్ వాళ్ళు సాధించింది ఏంటంటే వాళ్ళు జాబ్ చేస్తూ ఒక కారు సంపాదించారు. కానీ నా ప్రొఫెషనల్గా కన్సల్టెంట్ ఆర్కిటెక్ట్ ఉండి నేను కోర్టు క్లాస్తో పాటు ఒక 10 కార్ల దాకా కొన్నాను. నాకు హైదరాబాద్లో దాదాపు ఒక 3 buildings ఉన్నాయి. అదేవిధంగా కోట్ల ప్రాపర్టీ ఉంది. అయినా సాటిస్ఫాక్షన్ ఉందా అంటే లేదు. ఎందుకంటే నేను డ్రీమ్స్ కలవాలి కాబట్టి. నా డ్రీమ్స్ ఏముంటాయి, నిజంగా డ్రీమ్స్ ఏంటంటే నాకు ఎలా అంటే టైం ఫ్రీడమ్ తీసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ తీసుకోవాలి. సంపాదించడానికి ప్రొఫెషన్ సరిపోతుంది, కానీ సంపద సృష్టించాలంటే ఎవరైతే టైంని మల్టిప్లై చేసుకోగలుగుతారో, ఎవరైతే టైంని రెట్టింపు చేసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే సక్సెస్ఫుల్ మిలియనీర్స్ అయితే. అదేవిధంగా నేను సోషల్ సర్వీస్లో హెల్త్ సర్వీస్ చేస్తానని చెప్పాను కదా. నేను కోవిడ్ టైంలో అయితే దాదాపుగా 137,000 మందిని 3 to 5 days నెగిటివ్ తీసుకొచ్చాను. మనకు జనరల్గా లంగ్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు సిటీ స్కాన్ తీస్తారు. ఆ సిటీ వాల్యూ వచ్చేసి మనకు కోవిడ్ టైంలో ఏ హాస్పిటల్ రికార్డ్స్ చూసుకోండి 12 దాటిన వాళ్ళు ఎవరు బ్రతికి బయటకు రాలేదు. కానీ నేను అవుట్ ఆఫ్ 25కి 23 వచ్చిన వాళ్ళని కూడా 3 to 5 days నెగిటివ్ వచ్చాను. అదేవిధంగా నా డ్రీమ్స్ ఎలా అంటే 1 hour, అంటే నా టైం వాల్యూ 1 hour = 1 lakh hours. 1 lakh hours సాధించాలి. ఎందుకంటే నాకు సంపద ఉంది, కోట్ల సంపాదన ఉంది. ఎందుకంటే నేను ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేస్తే 3 to 20 lakhs ఒక ప్రాజెక్ట్ తీసుకుంటాను. అంటే యావరేజ్గా ఆడుతూ పాడుతూ ఒక 10 ప్రాజెక్టులు తీసుకుంటే 10 ప్రాజెక్టులు చేస్తే ₹1,00,00,000 ఇన్కమ్ ఉంటుంది. కానీ నాకు కావాల్సింది అది కాదు. అంటే నన్ను రాబోయే తరాలు గుర్తుపెట్టుకోవాలి. రాబోయే తరాలు గుర్తుపెట్టుకోవాలంటే మనం సంపద సృష్టించాలి. ఆ సంపద సృష్టించడానికి మనకు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే నెట్వర్కింగ్ మార్కెటింగ్. ఈ నెట్వర్కింగ్ మార్కెటింగ్లో దాంతో ప్రీవియస్ నెట్వర్క్లో ఒక 2 నెట్వర్క్లలో చేశాను. అది ప్రీవియస్ మా అప్లయన్స్ ఉన్నారు, గ్రేట్ అప్లయన్స్, శ్రీనివాస వడ్డమన్, రాష్ట్ర ఆంజనేయులతోటి. ఎంత కష్టపడ్డామంటే చాలా కష్టపడ్డాం. ఒకసారి బయటకు పోతే రాత్రి 2 గంటలు 3 గంటల వరకు కూడా ప్లాన్ చేసి 4 o'clockకి డిన్నర్ చేసి వచ్చినాం. ఒక్కసారి బయటకు వెళ్తే ఎక్సిడెంట్ వర్క్లో దాదాపు 1000 నుండి 2,000 ఫీలు పట్టుకొని వచ్చేవాళ్ళు. కానీ ఫైనల్గా ఏమొచ్చిందంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రొఫెషనల్గా మాత్రం ఒక 50 కోట్ల నష్టం జరిగింది. కానీ ప్రొఫెషన్ డ్యామేజ్ అయితే ఫైనాన్షియల్గా నష్టం జరిగింది. బట్ మన డ్రీమ్ మాత్రం నెరవేరలేదు.
కానీ మళ్ళీ ప్రొఫెషనల్గా పునర్నిర్మించుకొని మళ్ళీ దాన్ని యాక్సిడెంట్గా తెచ్చుకున్నాను. బట్ లోపల ఉన్న ఇంట్రెస్ట్ మాత్రం అట్లే ఉంది. ఏంటి అంటే 1,00,000 గంటలు సాధించాలి. ఆ 1,00,000 గంటలు సాధించే టైంలో, ఎందుకంటే ప్రీవియస్ నెట్వర్క్లో చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్ వల్ల నా అప్లైన్స్ నా దగ్గర రాలేకపోయారు. కానీ నా డౌన్లైన్ అయిన గ్రేట్ అప్లైన్ ఇప్పుడు చిన్న పూలకొండ నుంచి ఇవాళ డియూసీడీగా ఎదిగి ఇవాళ సెలబ్రేషన్ తీసుకోబోతున్న అశ్విని సాయి. అదేవిధంగా నన్ను ఈ సిస్టమ్ వరకు తెచ్చింది పూర్ణిమాలస్. నా దగ్గరికి వస్తే నేను ప్లాన్ చెప్పించుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నెట్వర్క్ 3 months కావాలి. జస్ట్ ఆధార్ కార్డు ఇచ్చి సైన్అప్ చేసేసాను. బట్ ఇక్కడికి వచ్చాక నేను ఆ ప్రొఫెషన్, ఎందుకంటే పోయిన ప్రీవియస్ నెట్వర్క్లో ఎక్స్పీరియన్స్ వల్ల నేను పార్ట్ టైంగానే బిల్డప్ చేశాను డైమండ్ డైరెక్టర్ దాకా. కానీ ఫుల్ టైంగా మాత్రం 2024 FRU నుంచి ఈ FRU వరకు ఫుల్ టైంగా చేశాను. ఎందుకు చేశానంటే, నేను మన వెస్టేజ్ నుండి థాయిలాండ్ వెళ్తే నాకు కోరల్ ఐలాండ్లో పవర్ బోట్ తోటి బ్యాక్ సైడ్ నుండి కొంచెం యాక్సిడెంట్గా తగ్గడం జరిగింది. దాంతో సర్వికల్ స్పైన్ డిస్క్ డ్యామేజ్ అయింది. ఆ డిస్క్ డ్యామేజ్ వల్ల ఏమైందంటే, సర్జరీ చేస్తే అది ఫెయిల్ అయితే వీల్ చైర్కు అంటుకొని ఉండాలి. కానీ నేను చేసింది ఏంటంటే, మన సప్లిమెంట్స్ పవర్ తోటి విత్ ఇన్ 2 monthsలో సేమ్ ప్రొఫెషన్కి వచ్చాను. మళ్ళీ 2025 నుంచి ఇప్పటి వరకు సాధించిన పిన్స్ ఏంటంటే క్రౌన్ అండ్ యూసీడీ. అదేవిధంగా రికార్డ్స్ ఏంటంటే, దాదాపు కిడ్నీ డయాలసిస్ అంటేనే గోయింగ్ టు డై. అలాంటి దాదాపు 66% డయాలసిస్ పేషెంట్స్ని నార్మల్గా తీసుకొచ్చాను. ఇక్కడ పుణ్యం పురుషార్థం 2 వచ్చింది. టైం లేనందున థ్యాంక్ యూ వెరీ మచ్. फ्रेंड्स मैं इसका ट्रांसलेशन बता दूं। सुरेंद्र